హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాళ నేను దొండకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. కాస్త జీరా, ఉల్లిపాయలు, ఆనియన్ కొన్ని ఎండుమిరపకాయలు, పసుపు, కాస్త మినపప్పు తీసుకున్నాను, కాస్త ఉప్పు, కాసేపు లీక్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచేసుకోండి. ఒకసారి లీక్ తీసి వేసుకోండి. రెడ్ మిర్చి పౌడర్ కూడా వాడుతున్నాను. వన్ స్పూన్ ధనియా పౌడర్. ఇలా ధనియా పౌడర్ లేని వాళ్ళు ధనియాలు కూడా ఉంటే వేసుకోండి. ఇలా మిక్స్ చేసి గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అనేది బాగా ఉడికిపోయింది. ఈ మిక్చర్ అనేది ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ తీసుకొని కాస్త ఆవాలు, కొంచెం మినపప్పు, తర్వాత డ్రై కర్రీ లీవ్స్. ఇలా నేను దొండకాయలు ఇలా 4 పార్ట్స్ లాగా ఇలా స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా వాష్ చేసి ఇలా కట్ చేసుకున్నాను. ఈ దొండకాయలు అనేది ఉడికిపోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అక్కడ నేను ఆనియన్ మిక్చర్కి సాల్ట్ యాడ్ చేశాను కదా, ఇక్కడ దొండకాయలు ఉడకడానికి మాత్రం కాస్త సాల్ట్ తీసుకోండి, ఎక్కువ వాటర్. ఈ దొండకాయలు అనేవి బాగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఆనియన్ అనేది ఫస్ట్ చూపించాను కదా ఏం చేసుకోవాలనేది, ఆ మిక్చర్ అండి ఇది. ఈ దొండకాయ ఉడికిన వెంటనే ఈ ఆనియన్ది మిక్చర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దొండకాయ ఉల్లి కారం రెడీ. వేడి వేడి దొండకాయ ఉల్లి కారం రెడీ. ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండ్ టేక్ కేర్.